హలో మామ. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఎక్కడన్నా సమాధానానికి అయితే జనం అయితే మామూలుగా రాల. ప్రతి ఇయర్‌కి ఇయర్ మారుతదే కానీ ఈ మంత్‌లో జరిగే ఎక్కడన్నా సమాధానం అయితే మారదు. ఏ మంత్ అనుకుంటున్నారా? ఫిబ్రవరి 10వ తారీఖున. ఈ ఏం భోజనాలు? అమ్మవారి భోజనాలు. సుమారు 73 సంవత్సరాల చరిత్రల గుడి. అలాగే పునఃప్రతిష్ఠ చేసి 10వ సంవత్సరం. మొత్తం లెక్కేసుకుంటే 83 సంవత్సరాల చరిత్రల గుడి. ఈ ఎక్కడన్నా సమాధానానికి పశ్చిమ గోదావరి అయిన జనసేన ఇన్ఛార్జ్ అయిన చిన్నబాబు గారు అయితే వచ్చారు. అలాగే మన భీమవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైన అంజిబాబు గారితో ఈ అక్కడన్న సంబోధన అయితే ప్రారంభించబడింది. ఈ అక్కడన్న సంబోధనకి ఏం ఐటమ్స్ పెట్టారో చూస్తారా? ఒక్కొక్క ఐటమ్ చెప్పేస్తాను, చూశాను. ఫస్ట్ అయితే పూరి, తర్వాత అరటికాయ బజ్జీ, పులిహోర, బిర్యానీ, పప్పు, ఆలూ కర్రీ, వంకాయ శనగ కర్రీ, అలాగే గోంగూర పచ్చడి, అలాగే కాలీఫ్లవర్ ఫ్రై, సాంబారు, పెరుగు, వైట్ రైస్. ఈ భోజనాలు ఎవరు తిన్నా సూపర్గా ఉన్నాయని చెప్పారు, కానీ ఎవ్వరు బాగోలేదని చెప్పారు. అంత బాగున్నాయి. జనం అయితే మామూలుగా అలా అమ్మవారి భోజనాలకి చాలామంది వచ్చారు. సంవత్సరానికి ఒకసారి లెక్కెట్టే అమ్మవారు ఉండి, అలాగే సంవత్సరానికి ఒకసారి లెక్కెట్టే అమ్మవారు ఉండి, అలాగే అమ్మవారికి వచ్చిన చందాల డబ్బుల్ని వచ్చే సంవత్సరానికి అక్కడన్న సంబంధానికి ఈ డబ్బులు అయితే వాడతారు. అమ్మవారికి చేసిన డెకరేషన్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ అయితే అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. అది కూడా సంవత్సరానికి ఒకసారే చేస్తారు. మామూలుగా అయితే లేదు. మీ ఊర్లో అయితే ఇలా అమ్మవారికి చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకు ఇది ఒక పండగలా ఉంటుంది. ఎందుకంటే